ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. రెఫరెన్స్ చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. మనం దేవుడు వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కాలము జీవించిన వ్యక్తుల గురించి మనం చూసుకుంటాం. బైబిల్లో మెతుషుల గురించి చూసుకున్నట్లయితే 969 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాం. మెతుషుల అందరికంటే ఆయన ఎక్కువ కాలం బతికినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యారేదు 962 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా నోహు గురించి చూసినట్టయితే 950 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము. ఆదాం గురించి చూసినట్టయితే 930 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము. షేతు గురించి చూసినట్టయితే 912 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము. ఈ సృష్టి ఆరంభము మొట్టమొదటి మానవుడు మనం చూసినట్లయితే ఆదాం నుంచి ఇప్పుడు వరకు ఎక్కువ కాలం బ్రతికిన వారు ఎవరంటే మెతుషల ఎక్కువ కాలము బతికినట్లు మనం చూస్తున్నాము. ఆయన బతికింది 969 సంవత్సరాలు ఆయన బతికినట్లు చూస్తున్నాము. ఆయన ఎలాగ బతికాడు అంతకాలం అంటే, దేవుని యందు ఆయన నమ్మకం, విశ్వాసము, భయము, భక్తి కలిగి జీవించారు. అప్పుడుకున్న కాలము ఇప్పుడుకున్న కాలము చాలా తేడా ఉంది. ఇప్పుడున్న కాలం ఏంటంటే 70 సంవత్సరాలు అధిక ఆయుష్ ఉన్న 100 years బతుకుతున్నారు. అప్పుడు 969 సంవత్సరాలు బతికినట్లు మనం చూస్తున్నాము. ఇప్పుడు మనుషులు వేరున్నారు. అప్పుడు దేవుని యందు ఎంతో భయము, భక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంతో దేవుని యందు నిష్ఠ, దేవుని యందు ఎంతో విశ్వాసము, నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ జనరేషను వేరుగా ఉంది. ఇప్పుడు 100 ఏళ్ళు బతికితే 70 ఏళ్ళు బతికితే గ్రేటు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే, నాలోనూ నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని వలనే మనం ఈ బ్రతుకుతున్నామంటే దేవుని కృప వల్లనే. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికముంగను అంటున్నాడు దేవుడి వాక్యంలో. అదేవిధంగా మనం దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుని కృప వలనే మనం బ్రతుకుతున్నామంటే, అదేవిధంగా మనం దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం బ్రతకడానికి మనము చూసుకున్నట్లయితే దీర్ఘాయుష్ అనేది ఎలాగ వస్తుందంటే, మన తల్లిదండ్రులు మనం గౌరవించడం వల్ల, సన్మానించడం ద్వారా దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడికి లోబడి ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించడం వలన మనకు దీర్ఘాయువు లభిస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల దీర్ఘాయువుకి మూల కారణము. అబ్రహాం కూడా ఎక్కువ కాలం బతికినట్లు చూస్తున్నాము. మెతుషల కూడా ఎక్కువ కాలం బతికినట్టు చూస్తున్నాము. నోహా కూడా ఎక్కువ కాలం బతికినట్టు చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఎక్కువ కాలం జీవించినట్లు మనం చూస్తున్నాము. ఇప్పుడున్న కాలము భయము, భక్తి ఉన్నారు కానీ అది ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నారు. అంటే పర్ఫెక్ట్గా భయము, భక్తి లేకుండా ఉంది. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించిన వ్యక్తుల్లో మెతుషల ఎంతో ఎక్కువ అత్యధికంగా జీవించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం దేవుడి వాక్యాలను చూసినట్లయితే ఎక్కువ కాలం బ్రతికిన మెతుషల ఎంతో భయము, భక్తి కలిగి జీవించినట్లు మనం చూస్తున్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటే నా కారణంగా నీకు ఎక్కువ కాలము పాటు ఆయుష్ను, జీవితం ఎక్కువ కాలం జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే చెడు నుండి రక్షణ. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండడం వలన మనిషి తప్పుడు దారుల నుండి, ప్రమాదకరమైన అలవాట్ల నుండి దూరంగా ఉండడము, దీనివలన జీవితము సురక్షితంగా సాగుతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల మనకు ఆయుష్ వస్తుంది.
దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల మనకు ఎక్కువ కాలం జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మెతుషుల అంతకాలము ఎలాగ బతికాడో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే మన వ్యత్యాసం ఒకసారి ఆలోచించినట్లయితే అప్పుడున్న మనుషులు వేరు, ఇప్పుడున్న మనుషులు వేరు. అప్పుడున్న కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. అప్పుడు ఎక్కువ కాలం బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతకడానికి మన పాపమే మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని కృప వలనే మనం బ్రతుకుతున్నాం. దేవుడే మనకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. దేవుడే మనకు దీర్ఘాయుష్మంతుడుగా చేస్తున్నాడు. మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 చూస్తున్నాం. నా కుమారుడా, నా ధర్మశాస్త్రమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గైకొనము. అవి నీకు దీర్ఘాయువును, బ్రతుకు సంవత్సరములను, నెమ్మదను కలుగును. అదేవిధంగా కీర్తన గ్రంథము 91వ కీర్తన 16వ చూసినట్లయితే దీర్ఘాయువుతో వారిని తృప్తిపరచుము, నా రక్షణ వారికి చూపేదను అంటున్నాడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటమే దీర్ఘాయువుకు మూలము. దేవుని వాక్యము దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా నా దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా నాయన. నీ వలనే మాకు దీర్ఘాయు కలుగును, అత్యధికంగా ఎక్కువ కాలం జీవించే కృపను మా అందరికి దయచేయి. ఎవరైతే వింటున్నారో అందరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.